నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసి మనకి రీసెంట్గా అంటే నిన్ననే ఈ వీడియో తీసేపాటికి ముందు రోజు మాత్రమే మనకి ఒక కాల్ వచ్చింది గురుగారు. ఆవిడ పాపం చాలా బాధగా వాళ్ళ అమ్మాయికి ఒక అతనంటే ఇష్టం లేకపోయినా కూడా అతను ఎవరో ద్వారా వశీకరణం చేయించేసుకుని ఆ అమ్మాయికి ఎంత ఇష్టం లేదని చెప్పినా కూడా బలవంతంగా అంటే వశీకరణం చేసేపాటికి ఆ అమ్మాయి కూడా మారిపోయింది. యాక్చువల్గా మారిపోయి ఇంకా అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది చెప్పకుండా. వాళ్ళ మదర్ హాఫ్ అన్ అవర్ చాలాసేపు మాట్లాడుతూ ఏడుస్తూ చెప్తున్నారనమాట. ఆ వశీకరణాన్ని వదిలించటానికి ఏమన్నా ఉంటుందా అని చెప్పి మన అడుగుతూ చాలాసేపు మాట్లాడారు. మన దగ్గరికి చాలామంది గురువులు వస్తారు కదా అన్నట్లు మాట్లాడారనమాట. సో ఆ కాల్ని కూడా మీకే కనెక్ట్ చేసాం కదా గురువుగారు. ఇట్లా నిజంగా వశీకరణంకి అంత పవర్ ఉంటుందా? అట్లా ఇష్టం లేకపోయినా అలా చేయగలుగుతారా? ఇవన్నీ ఒకసారి చెప్పండి గురుగారు. ఎందుకంటే ఇట్లా ఈ కాలంలో కూడా ఇంతలాగా జరుగుతుందా అని మాకు చాలా ఇది అనిపించింది ఆ కాల్ వినేపాటికి. ఆవిడ పాపం చాలా బాధగా వాళ్ళకొక్కటే అమ్మాయి అంట, ఎంతో ఏడుస్తూ చెప్తుంటే అసలు చాలా బాధ అనిపించింది. అసలు మీరు చెప్పండి గురుగారు, మీరు ఎందుకంటే ఆల్రెడీ అంటే తంత్ర జ్యోతిష్యులు కనుక మీకు ఈ తంత్ర విద్యలన్నీ తెలుస్తూ ఉంటాయి. మీరైతే కనుక ఈ వశీకరణ మీద కరెక్ట్గా చెప్తారని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకసారి చెప్పండి గురుగారు. ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏ టెక్నాలజీ వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటున్నా, కానీ ఏ టెక్నాలజీలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నటువంటిగా ఇలాంటి కాల్స్ చాలా వస్తూ ఉంటాయి మనకి. అంటే ఇది మూఢనమ్మకం అంటే రియల్ కాదంటారా? లేదు లేదు, అంటే చాలా మంది మూఢనమ్మకాలను కొట్టిపడేస్తూ ఉంటారు. ఇలాంటి రోజుల్లో కూడా ఏ టెక్నాలజీ వచ్చినా మూఢనమ్మకాలు కదా అంటారు, కానీ మూఢనమ్మకాలు కాదు, రియల్ అని చెప్తున్నాను. రియల్గా వశీకరణ ఉంది, చేతబడి ఉంది, హిప్నటిజం ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఉంది, బాగలముఖి, భానుమతి, ఏక్షిని, మందు పెట్టడం, స్పిరిట్, ఇలాంటి ఎన్నో రకాలు అంత ఈజీగా చేసేయగలరా? చేయొచ్చండి, చేసే ఉన్నాయి. మనిషిని రూపురేఖలు మార్చొచ్చు, మనిషి మనసుని మార్చొచ్చు, మనిషి మైండ్ని మార్చొచ్చు, పిచ్చివాళ్ళని చేయొచ్చు, అన్నీ పడిపోయేలా చేయించవచ్చు. ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి సమాజంలో. ఇప్పుడు ఒక పొలిటికల్ వ్యక్తి ఒక కాన్స్టిట్యున్సీలో ఇద్దరు నిలబడితే ఒకళ్ళే గెలుస్తారు. డబ్బు వల్ల కాదు, బలం వల్ల కాదు, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం వల్ల కాదు, కేవలం హిప్నటిజం వల్ల. మనుషులందరినీ హిప్నటైజ్ చేయొచ్చు, మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు వినేలా కూర్చోబెట్టొచ్చు. సో ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు 1 year నేను దొరకను ఎలక్షన్ సమయంలో, ఎందుకంటే నాయకులు అందరూ చేయించేసుకుంటారు కాబట్టి. ఎందుకంటే ఎన్నో రకాల విధాలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రక్రియలు ఉన్నాయి, ఎన్నో రకాల సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. అలానే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆడపిల్ల ఇంట్లో ఒకతే ఉంటుంది, అప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళదు, కానీ ఎవరికో బలైపోతూ ఉంది. ఇలా నేను గమనించాను, దీనికి అనలైజ్ చేశాను. అనలైజ్ చేసేది నాకు దొరికింది ఏంటంటే, కొన్ని రకాల సంఘాలు ఉన్నాయి, మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, కొన్ని రకాల సంఘాలు. ఈ సంఘాలు ఏం చేస్తుంది అంటే, పని బాట లేకుండా గాలి తిరిగేటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఉగ్రవాదుల్లాగా తయారు చేసి వాళ్ళకి మోటివేషన్ చేస్తారనమాట. పలానా వాళ్ళ అమ్మాయిని నువ్వు లాక్కుని వచ్చేసాయి, పలానా వాళ్ళ అమ్మాయికి నువ్వు హిప్నటైజేషన్ చేసాయి, పలానా వాళ్ళ అమ్మాయికి నువ్వు లైన్ వేసాయి అని చెప్పేసాయి. అక్కడ పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళని సంబంధం లేదు. వాళ్ళ దగ్గర నుంచి అవసరమైతే శరీరం వాడతారు, అవసరమైతే అవయవాలు వాడతారు, లేదంటే అమ్మాయిని అమ్మేస్తారు, లేదంటే వాడేసి రోడ్డు మీద పడేస్తారు. ఇక వాళ్ళదే సోప, వాళ్ళదే జాస, తన్ని కొట్టి రక్కి పొడిచినా సరే బతికి ఉన్నంత వరకు వాళ్ళే కావాలి. పెంచినటువంటి తల్లిదండ్రులు అవసరం లేదు, కన్నటువంటి తల్లిదండ్రులు అవసరం లేదు, గురువు అవసరం లేదు, అన్నదమ్ములు అవసరం లేదు, అక్క చెల్లెళ్ళు అవసరం లేదు, బంధాలు అవసరం లేదు, కొడుకులు అవసరం లేదు, భర్త అవసరం లేదు, కొడుకులు కూతురు ఎవరు అవసరం లేదు. ఇప్పుడు ఆమె దగ్గర లేకపోయినా కూడా మనం వదిలించవచ్చా బ్లాక్ మ్యాజిక్? చేయొచ్చండి. కొన్ని రకాలుగా క్రియలు, వాళ్ళకి ఏం జరిగిందో చూడాలి ఫస్ట్. వాళ్ళకి జరిగినటువంటి క్రియ ఎలా ఉంది. స్పిరిట్ అయితే చేయలేరు, స్పిరిట్ చాలా డేంజరస్ అనమాట. మామూలుగా కొన్ని మతాల వాళ్ళు ఏంటంటే హోలీ స్పిరిట్స్ అని చేస్తారు. ఈ హోలీ స్పిరిట్స్ ఏంటంటే ఆ ఒక రూపంలో లేనటువంటి దేవుణ్ణి ఆహ్వానించేసి మనలో పాజిటివ్ చేయని ఆయన అంటాం. దీంట్లో బ్లాక్ స్పిరిట్ అని చేస్తారు. ఈ బ్లాక్ స్పిరిట్ చాలా మందిలో కొంతమంది చేస్తారు. ఈ బ్లాక్ స్పిరిట్ ఎవరు చేస్తారంటే, ఎవరినైనా వశపరుచుకోవాలంటే వాళ్ళ మైండ్ సెట్, మనస్సు, వాళ్ళ మనిషిని మొత్తాన్ని లాగేస్తారు. ఇది హోలీ స్పిరిట్లో బ్లాక్ స్పిరిట్ అని చేస్తారు. ఆ స్పిరిట్ జరిగేది మాత్రం చాలా కష్టం. ఆ స్పిరిట్ చేసే వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు, బొచ్చిన మంది ఉన్నారు. దాన్ని డబ్బులు తీసుకొని మరీ చేస్తారు. చేసిన వాళ్ళు బలైపోతూ ఉంటారు అన్నమాట. ఇక వాళ్ళని ఏం చేస్తారో కూడా అర్థం కాదు. మైండ్కి డ్రగ్స్ ఎక్కిస్తారు, మందు మొత్తం మరుగు మందు అని చెప్పేసి అని వశపరుచుకుంటారు. వశీకరణ చేయొచ్చు, మనిషి ఫోటో మీద కూడా చేయొచ్చు వశీకరణ.
ఆహా, అంటే మనిషి దగ్గర అంటే ఫోటో ఉన్నా చేయొచ్చు, వశీకరణ జనరల్ గా చేయడానికి. అయితే ఏదో జుట్టు ఇట్లాంటివి అంటారు కదా, అవసరం గోల్డ్ లేదండి. ఇలా కావాలని. జుట్టు అవి కావాలి అంటే అవి ఏంటంటే చేతబడి చేయడానికి, ఓకే. ఒక మనిషిని హింసించడానికి, ఎదకొని చేసేదానికి, ఒక మనిషి ఎన్ని రకాల బాధలు కావాలంటే అన్ని రకాల బాధలు చేయడానికి వారికి సంబంధించిన వస్తువు ఒకటి కావాలి. మీరు వేసుకున్న చెప్పులా, శారీసా, బ్లౌజా, హెయిరా, నీల్ కలర్స్ కూడా సరిపోతాయి అనమాట. ఓకే. మరి మీరు వశీకరణ ఎక్కడ నడిస్తే ఆ మట్టి కూడా సరిపోతుంది, అది చేతబడి చేయడానికి. ఫోటోలు ఉన్నాయి ఈ రోజున, వశీకరణానికైతే గురుగారు కేవలం ఫోటో సరిపోతుంది. చాలు. మీ ఫోటో ఉంటే చాలు. ఇప్పుడు ఈ రోజుల్లో అన్నిట్లోని రీల్స్, ఇన్స్టాను, ఫేస్బుక్, ఫోటోలు ప్రతి దగ్గర ఫోటో వీడియోలు దొరికిపోతుంది. దొరికేస్తాయి ఈజీగాను. ఆ ఫోటో మీద చేస్తే వశీకరణ అయిపోతారు ఆటోమేటిక్గా. 11 days నుంచి 21 days, 31 days, 41 days ఇలా కోర్స్ ఉంటుంది. మ్యాక్సిమం 11 days చేస్తే చాలు, ఎలాంటి వాళ్ళైనా సరే వశపరుచుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఏ ఐశ్వర్యనో అనిల్ కపూర్నో లేకపోతే ఇలాంటి వాళ్ళని అమితాబ్ బచ్చన్ వశీకరణ చేయొచ్చు కదని. వాళ్ళని వశీకరణ చేస్తే ఏమొస్తుంది? ఎట్లా అంటే దానికి ఒక రీజన్ అంటే అలా కాదు కదా గురుగారు, వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం డబ్బు ఉన్న వాళ్ళనో ఏదో పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. కాకపోతే ఇక్కడ కరెక్ట్ అయినటువంటిది జనానికి వచ్చే డౌట్ ఏంటంటే వీళ్ళు ఎప్పటికప్పుడు పాజిటివ్ చేయించుకునే గురువులు ఉన్నారు వీళ్ళ దగ్గర, ఎప్పటికప్పుడు ఆ నెగిటివ్ని తీసేసే గురువులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అవ్వదు. అమితాబ్ బచ్చన్ దగ్గర ఉంటారు, సల్మాన్ ఖాన్ దగ్గర, షారుఖ్ ఖాన్ దగ్గర, ప్రతి దగ్గర గురువు ఉంటారు. అట్లీస్ట్ మన టాలీవుడ్లోకి వచ్చేటప్పుడు చిరంజీవి గారి దగ్గర, బాలకృష్ణ దగ్గర, నాగార్జున, వెంకటేష్, వీళ్ళందరి దగ్గర గురువులు ఉంటారు, నాయకుల దగ్గర ఉంటారు. కాబట్టి వారు ఎవరు హిప్నటిజానికి, ఎవరు బ్లాక్ మ్యాజిక్కి, ఎవరు వశీకరణానికి, ఎవరు చేతబడికి బలవరు. ఓకే. ఏ మతంలో అయినా ఉంటారా గురువు? మతాలకు సంబంధం లేదండి. చెడు చేయడానికి మతం ఎందుకు? హోటల్ పెడతారు, మతాలను అడిగి హోటల్ దగ్గర టిఫిన్ చేస్తామా? కాబట్టి చెడుకి చేయడానికి మతాలు అవసరం లేదు. ప్రతి మతంలోనూ, ప్రతి మతస్థుల్లోనూ ఉన్నారు. చెడు చేసేదానికి ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు, మంచి చేసేదానికి తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ ఆడపిల్లల్ని టార్గెట్ చేసి వశీకరణ చేసుకోవడం. మనం ఆడపిల్లలను ఒకటే చూసాం, కానీ మగపిల్లలు కూడా బలైన వాళ్ళు ఉన్నారు. వాడు ఏదైనా ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు అయి ఉంటారు, డబ్బు ఎక్కువ ఉంటుంది. ఎవరైనా అమ్మాయి పటాయించేసి ఇక నా జీవితం మొత్తం, నా ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోద్ది కదా అని చేసి చాలామంది ఉన్నారు. ఏదైనా విఐపీ కొడుకుంటారు, విఐపీలు ఉంటారు. ఈ చిన్నపిల్లల్ని చేసి ఎక్కడో విదేశాల్లోనో ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళందరినీ హిప్నటైజ్ చేసేస్తారు. పిల్లలు హిప్నటైజ్ చేసేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిసినట్టు హిప్నటైజ్ చేసేస్తారు, వాళ్ళ వైపు లాక్కుంటారు. ఇంకోటి మీకు నైజీరియన్స్ మీకు ఐడియా ఉందంటే నైజీరియన్స్ హిప్నటైజం వాటర్లోను, గాల్లోనూ, చెట్టు క్రియలోనూ చేసేస్తారు. ఏం లేదు, మునగ చెట్టు కానీ, దానిమ్మ చెట్టు కానీ, ఏ చెట్టు కానీ ఆ చెట్టు కొమ్మలు తీసేసుకుంటే 4 ఆకులు తీసుకుంటారు, మంత్రం చదివేసి ఆకులు ఇలా మిమ్మల్ని చూసి ఇలా ఊదితే చాలు, ఖచ్చితంగా మీరు వశమైపోతారు. ఇంట్లో మంచి భర్త ఉన్నా, పిల్లలు ఉన్నా, ఎవరున్నా సరే ఏం అర్థం కాదు, చిరాకు, అసలు కోపం కొట్టాలనిపిస్తుంది వాళ్ళని. మీరు నేను ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిన పోవాలనిపిస్తుంది, మీకు చుట్టూ బంధన అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే వంట చేయరనిపించరు, మైండ్ అంతా వారే ఉంటుంది. మనిషికి అనిపిపోయినా నేను ఎక్కడికో అనిపిస్తుంది, లేకపోతే నెగిటివ్ థాట్స్, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఆ వ్యక్తి కనుక నా ఎదురు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటే ఇక. అలాగే చేసేటువంటి క్రియలు చాలా ఉన్నాయి మనకి ఈ రోజుల్లో, ఇక్కడ మనకి బయటపడుతున్నాయి. కానీ విదేశాలు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. నైజీరియన్స్ దారిద్ర్య రేఖన తక్కువ ఉన్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. మనకి ఈ రోజున డ్రగ్స్ అమ్ముతున్నారు చూసారా, అలాంటి దేశాలన్నీ కూడా, మన దేశం పేరు చెప్పడం ఇష్టం లేక, అలాంటి దేశాలన్నీ కూడా నల్లవారితనం దేశాలన్నీ కూడా హిప్నటైజ్ చేసేటువంటి అవి ఉన్నాయి. దుబాయ్ సైతం ఉంది, బ్యాంకాక్ సైతం ఉంది. ప్రతి ఏరియాలో, ప్రతి రాష్ట్రంలో కాదు, ప్రతి దేశంలో కూడా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చేతబడి ఉన్నాయి. కాకపోతే వేరే వేరే పేరులతో చేసే పద్ధతి వేరే ఉంటుంది, అంతమించి ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన భారతదేశం ఈ మధ్య కాలంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఆడపిల్లలే టార్గెట్గా, పెళ్ళైనటువంటి స్త్రీలే టార్గెట్గా ఇలాంటి గాలి తిరిగే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చాప కింద నీరులాగా వాళ్ళకు ఒక ఉన్మాదం నేర్పేసి, కొన్ని సంఘాల వాళ్ళు నేర్పి వారికి డ్రగ్స్ అలవాటు చేసి, ముందు వాళ్ళ నుంచి ఏదో ఒక చాక్లెటో ఏదైనా తినే ఫుడ్ వీటిల్లోనూ ఆ డ్రగ్స్ అలవాటు చేసి ఆలయాల దగ్గర, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర నిలబడేసి అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదాల్లో కూడా కలిపేసి ఆ ఆడపిల్లకి అలవాటు చేయటం. ఇక్కడ గురువులు సైతం కూడా చాలామంది ఉన్నారు, డ్రగ్స్ అమ్మటం. గురువులు సైతం కూడా ఉన్నారు, నేను చూసే చాలామందిని. మరుగుమందని చెప్పేసి డ్రగ్స్ ఇస్తారు, వారు వశపరుచుకుంటారు. ఇలాంటి చాలామంది నేను చూశాను. ఇలా వశపరుచుకుంటే ఒకసారి ఎవరికైనా సరే అండి, నాకు దాని అనుభవం లేదు కానీ చెప్పేవాళ్ళది ఏదో విన్నాను. ఒక్కసారి మన బాడీలో డ్రగ్ అనేది అలవాటు అయింది అంటే నరాలు పీకుతాయట, గుంజుతాయట. ఆ నరాలు పీకడం వల్ల ఏమైందంటే ఎవరైతే పెట్టారో డ్రగ్ వారి వైపే చూస్తారు. నువ్వు కొట్టు, చంపు, నరుకు, ఏమైనా చెయ్యి, నాకు ఆ మెడిసినే కావాలంటారు, నాకు ఆ అబ్బాయే కావాలి, ఆ అమ్మాయే కావాలని వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకండి నా దగ్గర బెల్ట్లో కొట్టి
నిప్పులతో కాల్చి సిగరెట్లతో కాల్చి నేను అనుకునేవాడిని సినిమాలో చూసి ఇదంతా ఇంత శాడిజం ఉండిద్దని. నిజంగా ఈరోజు నాకు తెలుస్తూ ఉంది. ఈరోజు నా దగ్గర 12,000 నుంచి 15,000 మంది కస్టమర్స్ కూడా ఇలాంటి బలైన వాళ్ళు. ఎంతమంది ఎన్ని రకాల, ఒక్కోసారి బాధ అనిపిస్తుంది ఇలా ఉందా సమాజం అని. పెళ్లి కానటువంటి పిల్లలు, మరి 10th ఇంటర్ పిల్లలండి, 10th క్లాస్ పిల్లలు 8th క్లాస్ పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టేసి వాళ్ళకి ఏదో రకమైన ఫుడ్ ఇచ్చి వాళ్ళ బాడీలో త్వరగా ఇమ్యూనిటీ ఇదైపోద్ది కదండి. ఇప్పుడు నేను కొన్ని విన్నాను ఇంతకుముందు, కొన్ని ప్రదేశాలు ఉన్నాయి మనకి మన రాష్ట్రాల్లోనే, బెంగాల్, వెస్ట్ బెంగాల్, తర్వాత రాజస్థాను, బీహారు, ఇలాంటి ప్రదేశాల్లో జరిగేవి. ఆడపిల్లల్ని తీసుకుని పోయేవారు, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రదేశాల్లో అమ్మేవారు ఆడపిల్లలని చెప్పేసి అని చాలామంది విన్నాను నేను. ఈ మధ్య నాకు అనిపిస్తుంది అక్కడ కాదు, అక్కడ ఇంకా తక్కువ ఉంది క్రైమ్ రేటు. మన ఇరు రాష్ట్రాల్లోనే ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇలాంటి సైతం ఎక్కువైపోయినారు వీళ్ళు. ఇప్పుడు ఎవడోడో తెలియదండి, వాళ్ళు ఏదో ఒక డ్రగ్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేసేస్తారు. ఇక ఒరిజినల్గా చేసే గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. వారు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, వేలు కూడా కాదు, లక్షల రూపాయలు. ఇక కాలేజీలు చదివే పిల్లలకైతే ఇక విచ్చలవిడితనం, వారికి అసలు ఏం తెలియట్లేదు. నాకు ఆ అబ్బాయి నచ్చాయంటే ఆ అబ్బాయి కావాలి, ఈ అమ్మాయి నచ్చిందంటే ఈ అమ్మాయి కావాలంతే. మరి పోనీ పెళ్లి చేసుకుంటారా అంటే పెళ్లి కాదు, టైంపాస్, వాళ్ళ జీవితం నాశనం చేయడానికి అనమాట. డ్రగ్స్కి అలవాటు పడటం, ఈ ప్రభుత్వాలు కూడా వాటికి చొరవ చేయటం, వాటికి బానిసం చేయకుండా ఇబ్బంది పెట్టడం. ఇక ప్రభుత్వాలు కాకుండా పిల్లలకి పెద్దలు చెప్పలేని తత్వం, వాళ్ళకి మోటివేషన్ తెలియదు, ఎవరు ఎలా బతకాలి వాల్యూస్ తెలియదు, డబ్బుకి విలువ లేదు, వారు కోరిందల్లా ఇస్తున్నారు. ఈ రోజున పిల్లలు చదువుకుంటూ సంపాదించుకుంటున్నారు. ఈ రోజున ఈజీ మనీకి అలవాటు పడిపోయినారు. ఇక ఆడపిల్లలు మోపిల్లలకు వాల్యూస్ లేవు. ఈ రోజు ఒకటి రేపొద్దున ఇంకొకటి అన్నట్టు అయిపోయింది. వీరికి చెప్పే నాదులు లేరు, చెప్పినా వినేటువంటి పద్ధతి లేదు. మొన్న ఈ మధ్య చూసారు కదా, కేవలం బట్టల గురించి మాట్లాడితేనే ఎన్నో వైరల్స్ ఈ రోజు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరికి వారే యమునా తీరే, చెప్పేటువంటి లేదు. కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా చుట్టాలని, పక్కాలని, బంధువులని, ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని వచ్చి ఏదైనా పెడితేనో ఇస్తేనో అవి వాళ్ళని తినిమినియకుండా వాళ్ళు తింటారు, కానీ మనం తినకుండా ఉండటం మంచిది. ఏదైనా ఫంక్షన్స్ పార్టీలకు వెళ్తే కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకరింటికి పోయేసి నేను తింటాను, కంబైన్డ్ స్టడీస్, లివింగ్ హాస్టల్స్ అంటే ఖచ్చితంగా నాశనమే, దానికి తప్పితే బాగుపడటానికి కాదు అవి. కాబట్టి ఎవరికి వారి జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని చూసుకునే దానికి ఎవరు రారు, అంతే కదండి. మీకు బాగుందంటే వస్తారు కానీ బాలేదంటే ఎవరు రారు కదా. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళే ఉన్నారు. ఇకపోతే ఇలాంటి తల్లిదండ్రులు కావచ్చు, ఇలాంటి పిల్లలు కావచ్చు, ఇలాంటి వీడియోస్ చూసి మోటివేషన్ అవ్వాలి కానీ పనికిరానటువంటి వీడియోలు చూసి మోటివేషన్ అవ్వకూడదు. ఇలాంటి హిప్నోటిజాలు ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్ వశీకరణలు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా డ్రగ్కే మిక్స్ అవుతుంది. డ్రగ్స్ మిక్స్ చేస్తున్నారు కాబట్టి ఆ నరాలు, ఆ బ్లడ్ అన్నీ కూడా డ్రగ్స్ అవ్వడం వలన ఎవరైతే పెట్టి ఉన్నారో వారికి వెళ్ళేది అవుతుంది. ఇంకో విషయం, ఇలాంటి వశీకరణ, చేతబడి, బాగలముఖి, భానుమతి ఇలాంటి విక్షలు ఏదైతే జనాన్ని నాశనం చేసేదానికి ఉన్నాయో ఇవన్నీ కూడా మత్తు మందుతోనే చేస్తారు. ఇంకోటి ఉంది, ఒకప్పుడు పూర్వకాలంలో మరుగు మందు అనేది ఉండింది. ఆ మరుగు మందు అనేది ఏంటంటే చెట్టు క్రియల ద్వారా చేస్తారు. అతిపతి చెట్టు, మునగ చెట్టు ఇలాంటి వాటిని తీసుకొని దానికి ఒక మంత్రోచ్చారణ ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరగడానికి, ఆప్యాయత పెరగడానికి. అంటే లవ్ మ్యారేజ్ ఉండేవి కాదు, అరేంజ్ మ్యారేజ్. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, వాళ్ళ జీవితాలు పాడవకుండా ఉండేదానికి, 7 తరాల పాటు సంసారం నిలబట్టేదానికి తప్పదన్నట్టుగా మత్తు మందు కాకుండా మరుగు మందు అనేది పెడతారు. అది ఈ రోజుల్లో మరుగు మందు కాస్త మత్తు మందు అయింది. ఆ మత్తు మందులోనే మంత్రం చదివిస్తున్నారు ఈ రోజున. ప్రతి దాంట్లో ఉందండి. వాటర్లో ఇవ్వచ్చు, టీలో ఇవ్వచ్చు, స్వీట్లో ఇవ్వచ్చు, దేంట్లో అయినా సరే వశీకరణ మందు కలిపి ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళ దృష్టిలో ఏదైనా హోటల్కి వెళ్ళి తినండి, అంతేగాని ఎవరో తెచ్చిచ్చారని మాత్రం తినకండి. ఇంట్లో తయారు చేస్తాను అంటే కూడా తినకూడదు. గురుగారు, మీరు ఫోటో చూసి వశీకరణం చేయొచ్చు అన్నారు కదా. ఇప్పుడు మనిషి దగ్గర లేకపోయినా ఫోటో ద్వారా మన వశీకరణకి విరుగుడు చేయగలమా? ఖచ్చితంగా అండి, చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వశీకరణ చేయడానికి 11 రోజులు పడితే తీయడానికి మాత్రం 2 months పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి వశీకరణ మళ్ళీ ఎక్కడో తీస్తున్నారు అని తెలిస్తే మళ్ళీ చేపిస్తారు. ఇదంతా కూడా చాపకంది నీరులా ఉంటుంది. కాబట్టి దీనికి ఒక క్రియ ప్రక్రియలు ఉంటాయి. చేసేటువంటి విధానం ఏందో ముందు తెలుసుకోవాలి మనం. అంటే చేసిన విధానం ఏంటి అనేది మనకు ఫోటో తీస్తే అర్థమవుతుంది. ఆ విధానం చూస్తే వాళ్ళకి విరుగుడు ఏంటనేది మనకు తెలుస్తుంది. ఇలాంటి వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ ఇలాంటి ఎవరైనా చేయించబడి ఉంటే వారిలో సిమ్టమ్ ఏంటంటే మన చేతికి దిక్కరు, మన చేతికి దొరకరు, ఏటో వెళ్ళిపోతా అనిపిస్తుంది, సూసైడ్ దాకా వెళ్ళిపోతారు, ఒంటరిగా ఉంటారు, ఆకలి అవ్వదు, కోళ్ళమొఖం, రఫ్ ఫేసు, ఆ ఫుడ్ పడదు, కడుపులో నొప్పి, స్టమక్ పెయిన్ ఉంటుంది అన్నమాట. వారికి ఏం అర్థం కాదు, పిచ్చెక్కినట్టుండిద్ది, ఎక్కువగా కోపడుతుంటారు, ఎక్కడైనా పోయి వీడిగా కూర్చుంటారు, ఒక ఒంటరిగా ఉండిపోతారు, ఎవరితో మాట్లాడరు, వారే ఉండిద్ది జాస, ఎక్కువ బయటికి వెళ్తా అనిపిస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. నాకైనా హెయిర్ ఫాల్ వేరే అండి, ఇది జీన్స్.
కాబట్టి వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని గమనించుకొని ఎవరి దానిలో అయినా పిల్లల్ని ప్రతి 3 నెలలకు ఒకసారి గురువు దగ్గరికి తీసుకెళ్ళండి. ఇప్పుడు గురువులు కూడా దొంగ గురువులు అయిపోయినారు. రోజుకు గురువు పుట్టుకొస్తున్నాడు. సిమ్ములు అమ్మేవాడు గురువు అవుతున్నాడు, ఆ మూవీ ఆర్టిస్ట్ గురువు అయితే ఉన్నాడు. కాబట్టి ఆ గురువులను కూడా గమనించుకోవాలి ఖచ్చితంగాను. బుక్ చదివినోడు గురువు కాదు, నేర్చుకున్నాడు గురువు. బుక్కులు సంకలో పెట్టినోడు గురువు కాదు, వాళ్ళు మంత్రోచ్చారణతో విద్యలన్నీ నేర్చుకునేవాడు గురువు. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా గమనించుకోవాలి. గమనించుకొని మాత్రం ప్రేక్షకులు మన ప్రజలు కూడా వారికి చెంతకు చేరాలి. లేదంటే కనుక ఆ గురువుల దగ్గర కూడా మోసపోయి చాలామంది రోడ్డును పడ్డోళ్ళు ఉన్నారు. కాబట్టి గురువులు కూడా మోసగాళ్ళు ఉన్నారు. గమనించుకొని ఇలాంటి సిమ్టమ్ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గర వచ్చేసేదానికి తీయడానికి ఉంటాను తప్పితే చేసేదానికి మన దగ్గర ఉండదు. ఇవన్నీ కూడా గమనించుకొని ప్రేక్షక మహాశయులు కూడా గమనించుకొని ముందుకు వెళ్తే కనుక వారికి సరైనటువంటి సదుపాయాలు, సరైనటువంటి అక్కడ పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా లభ్యపడుతుంది.